శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. 6వ అధ్యాయం అలక్ష్మి వృత్తాంత కథనం లేక పెద్దమ్మ జననం క్రియాకలాప వృత్తాంతం. ఋషిగణాలు రోమహర్షణ సూతునిట్లా ప్రశ్నించిరి. సూత మహర్షి బుద్ధిశాలి, దేవతల ప్రభువుకు విష్ణువు యొక్క మాయలు నీవు తెలుపగా మేము విన్నాము. దేవేశుడకు విష్ణువు చేత దుర్భాగ్య దేవతయకు జ్యేష్ఠాదేవి లేక పెద్దమ్మ ఎట్లు సృష్టించబడింది, ఆ వృత్తాంతం నీవు మాకు వివరించము. ఋషిగణముల ప్రశ్నకు సూతుడిట్లు చెప్పెను. విశ్వమునకు అధిపతి ఆది అంతాలు లేనివాడకు విష్ణు భగవానుడు సృష్టిని ఉత్పత్తి చేయు క్రమంలో ఈ జగత్తును 2 దశల్లో సృజించెను. ఒక దశ యందు బ్రాహ్మణులు, వేదములు, వైదిక గణములు, లక్ష్మీదేవి సృజించబడ్డారు. ప్రపంచాన సృష్టికి శరణదాతయకు విష్ణువు 2వ దశ యందు జ్యేష్ఠ లేక అలక్ష్మి దరిద్రదేవతను, వైదిక వాతావరణానికి భిన్నమైన జనులను, పాపాన్ని సృజించెను. అలక్ష్మి లేక జ్యేష్ఠాదేవి సృష్టి జరిగిన పిమ్మట విష్ణువు పద్మ లేక లక్ష్మీదేవిని సృష్టించెను. అందుకే అలక్ష్మి లేక జ్యేష్ఠ లేక పెద్దమ్మ అని పిలువబడింది. అమృతమథన సమయమందు మహాభయానకమగ కాలకూట విషం ఉద్భవించిన తర్వాత అమృతం వెలువడ్డ పిమ్మట రాక్షసేగు జ్యేష్ఠ ఉద్భవించింది అని అంటారు. ఆమెకు పిమ్మట శ్రీ పద్మ లేక లక్ష్మి ఉత్పన్నరాలైంది. అనంతరం ఆమెయే శ్రీ మహావిష్ణువుకు పత్ని అయినది. దుస్సహుడు ఒక బ్రాహ్మణముని ఆ అశుభురాలకు జ్యేష్ఠాదేవిని మానసిక రూపాన అధిష్ఠురాలగుట చూసి ఆమెను వివాహమాడెను. ఆమెతో సంతోషించిన ఆ ముని ఈ లోకమున 4 దిక్కులందు పరిభ్రమించడం మొదలెడెను. మునిగణములారా, ఎక్కడ మహాత్ముడకు విష్ణువు శివుని యొక్క నామాలు ఉచ్చరించబడుచు ధ్వని వచ్చునో, ఎక్కడ వైదిక మంత్రముల ఉచ్చారణ ఉచ్చధ్వనితో వినిపించునో, ఎక్కడ యజ్ఞ హవన ధూపం పైకి వస్తూ ఉండునో, ఎక్కడ జనులు తమ శరీరాంగాలపై భస్మం అలుముకొని ఉందరో, అట్టి స్థలం యొక్క హద్దులను స్పృశించుటకు కూడా ఆ దుర్భాగ్యురాలకు దేవి మిక్కిలి భయపడను. అట్టి ధ్వని వినవచ్చిన వెంటనే ఆమె తన చెవులు మూసుకుని అటు ఇటు పరిగెత్తను. జ్యేష్ఠాదేవి యొక్క ఈ రకమైన ప్రవర్తన చూసిన ఆ ముని భ్రమలో పడిపోయాను. ఆమెను వెంట తీసుకుని అతడు అరణ్యంలో ప్రవేశించను. భయంకరమైన ఆ అడవి యందు దుస్సహుడు తీవ్రమైన తపమాచరించెను. అది చూసి జ్యేష్ఠ నేను తపం చేయనని పలుకుచు ఒక గృహం నుండి మరి ఒక గృహానికి పరిగెత్తడం మొదలుపెట్టెను. పవిత్రుడుగా ముని యోగాభ్యాసం చేయటం మొదలుపెట్టెను. ఆయన మహాత్ముడకు మార్కండేయ మహాముని తన వద్దకు వచ్చుట చూసెను. ఆ దుస్సహుడు మార్కండేయ మహామునికి ప్రణామం ఆచరించి, ఓ మహాముని, ఈ నా పత్ని నాతో ఏ విధంగానూ ఉండటలేదు మునివర్య. ఈ స్త్రీని నేను ఏమి చెయ్యాలి? నేను ఎక్కడ ప్రవేశించవలనో ప్రవేశించరాదో నాకు తెలియట్లేదని పలికెను. అందుకు మార్కండేయ మహాముని అతనితో, ఓ ఈ దుస్సహ వినుము. ఈ అశుభ స్త్రీ అకీర్తి, అలక్ష్మి, అతుల, జ్యేష్ఠ అని చెప్పబడినట్టిది. ఆమె ప్రత్యేక ప్రదేశంలో ఎందు వసించును. ఏదో ఒక విధంగా మహాత్ములు, విష్ణు భక్తులు, వైదిక మార్గానుయాయులు తమ శరీరానికి భస్మం అలముకొని ఉన్న శివభక్తులున్న ప్రదేశాలకు ఆమె ఎట్టి పరిస్థితిలో ప్రవేశింపజాలదు. అట్లే ఆమె ఏ విధంగా అయినను ఉద్యానముల యందు, గోశాలల యందు ప్రసన్నులకు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రుల వద్దకు కాని వారి గృహముల యందు కాని ప్రవేశింపజాలదు. ఎవరు ఓం నారాయణ, ఓం హృషికేశ, ఓం పుండరీకాక్ష, ఓం మాధవ, ఓం అచ్యుత, ఓం అనంత, ఓం ఆనంద, ఓం గోవింద, ఓం వాసుదేవ, ఓం జనార్దన, ఓం రుద్ర, శివునికి నమస్కారం, శివతరునికి, శంకరునికి నమస్కారం, ఓం మహాదేవ, ఓం ఉమాపతికి నమస్కారం, ఓం సువర్ణ భుజాధారి, ఓం వృషధ్వజ, ఓం నృసింహ, ఓం వామన, ఓం అతులనీయ, ఓం మాధవ అని ఈ నామములను ఉచ్చరిస్తూ స్తుతించి వారి గృహాలకు పోదు. చాలా కాలం నుంచి కరాళమై ఉండి 1000 కొలది సూర్యుల సమానంగా మిక్కిలి భయంకరమైన జ్వాలల సమూహం కలదకు భయంకరమైనది అట్టి ఉగ్రము ఆ జ్యేష్ఠాదేవి యొక్క చక్రం ఆ శుభాలను ఎల్లప్పుడూ నష్టపరుచుండును. ఈ గృహమందు స్వాహాకారాలు, వషట్కారములు వినిపించను. ఎక్కడ శివలింగార్చన జరుగునో, ఎక్కడ వాసుదేవుని పూజయందు జనులు నిమగ్నమై ఉండురో ఆ గృహాన్ని వదిలివేయవలను. ఎక్కడ ఉచ్చస్వరంలో సామవేద మంత్రాలు ఉచ్చరించబడుచుండునో, వైదిక ప్రార్థనలు ఉచ్చరించటందు జనులు నిమగ్నులై ఉందరో, ప్రతిదినం జనులు ధార్మిక కృత్యములలోనూ వాసుదేవుని పూజ యందు లీనమై ఉందరో ఆ గృహాలను దూరం నుంచే వదిలివేయాలి. అంతేకాక ఎక్కడ అగ్నిహోమ కార్యం పూర్తిగా నిర్వర్తించబడినో, ఎక్కడ లింగార్చన జరపబడుచుండునో, ఎక్కడ వాసుదేవుని విగ్రహం కలదో, లేక చండిక విరాజమానులై ఉండునో
అట్టి గృహాలను వదలాలి. పాపముల నుంచి దూరంగా ఉండు వారిని వదలాలి. ఎవరు తమ నిత్య నైమిత్తిక కార్యములను యజ్ఞం ద్వారా నిర్వర్తించుచుందరో అక్కడకు ఈ స్త్రీతో కలిసి పోవలదు. ఎవరిచే వేదం పఠించబడుచుండనో గురువులు రుద్రభక్తులు నిత్యం పూజించబడుచుందరో అట్టి వారిని వదిలివేయాలని చెప్పాను. ఆ మాటలు విన్న దుస్సహుడు మార్కండేయునితో, మునిశ్రేష్ఠ, నేను నిర్భయుడిని ప్రవేశించుటకు తగిన స్థలం తెలియజేయడని ప్రశ్నించగా మార్కండేయుడు ఇట్లు చెప్పాను: ఏ గృహమందు భార్యాభర్తలు తమలో తాము విరోధం కలిగి ఉంటారో, ఎక్కడ వేద సంబంధ గీతములందు పారంగతులకు బ్రాహ్మణులు, గోవులు, అతిథులు ఎన్నడూ ఎక్కడ ఉండరో, ఏ ప్రదేశమున దేవాది దేవుడు త్రిలోకాధీశుడొక మహేశ్వరుని నింద జరుగునో ఆ స్థానమందు నీవు అనుమాత్రం భయం లేకుండా నీ భార్యతో కూడి నిర్భయుడవై ప్రవేశించము. నీ పత్నితో కూడి ఆ గృహముల యందు ఎట్టి సందేహం లేక ప్రవేశించము. ఏ ప్రదేశాన వాసుదేవుని భక్తి ఉండదో, సదాశివుడు ఉండడో, జయ హోమాదులు జరుపబడవో, ఏ ఇంటి యందు భస్మం లభ్యం కాదో, పర్వదినములందు విశేషంగా కృష్ణపక్షమందుల చతుర్దశి, అష్టమి తిథుల నాడు రుద్రుని పూజ జరుపబడదో, ఏ గృహమందు ప్రాతః సాయంకాలముల యందు బ్రాహ్మణులు సంధ్యోపాసన చెయ్యరో, ఎక్కడ చతుర్దశి తిథి నాడు మహాదేవునికి పూజ జరపబడదో, ఎక్కడ విష్ణునామాలు లేక జనులుందరో, దుష్టులకు వారి సంపర్కం కలిగి ఉందరో అక్కడ నీ భార్యతో కూడా నిరంతరం ప్రవేశించుచుండము. ఎక్కడ బ్రాహ్మణులు దుష్ట ప్రవృత్తి కలిగి ఉందరో కృష్ణాయ నమః, శివాయ నమః, సర్వాయ నమః, పరమేష్ఠియే నమః అను మంత్రాలు పలుమార్లు పలకబడవో అక్కడ నీవు నీ భార్యతో కూడి ప్రవేశించము. ఏ స్థలమందు ఉచ్చస్వరంతో వేదపాఠం జరపబడదో, గురువుల పూజ జరగదో, ఎక్కడ జనులు పితృకర్మ నిర్వహించరో అక్కడకు నిర్భయంగా ప్రవేశించవచ్చును. ఈ స్త్రీతో కూడి నిర్భయుడవై ప్రతి రాత్రి తమలో తాము కలహించుకొని ఇంటి యందు ప్రవేశించవచ్చు. ఎక్కడ లింగ పూజ జరగదో, జపం చేయబడదో, రుద్రభక్తి నిందించబడుచుండునో అక్కడకు నిర్భీతితో ప్రవేశించవచ్చును. అతిథి, బ్రాహ్మణులు, గురువు, వైష్ణవులు లేని ప్రదేశమందు నీ భార్యతో నీవు పోవచ్చును. ఆహారానికి వస్తువులను సంపాదించుకున్నకు వెంపర్లాడుచు పిల్లలకు ఏమీ ఇవ్వకుండా జనులు తామే తిను ప్రదేశానికి నీవు భార్యతో పోవచ్చు. మహాదేవుని పూజించక విధిపూర్వకమైన హవనం చేయక జనులుండు ప్రదేశాలకు నీవు ప్రవేశించవచ్చు. జనులు పాపమయ క్రియాకలాపముల యందు నిమగ్నులైన చోట, నిర్దయగా ప్రవర్తించే చోట, తమలో తాము సద్భావనలు కలిగి ఉండని చోటకు నీవు నీ భార్యతో ప్రవేశించవచ్చు. ఎక్కడ గృహిణులు తమ గృహాలను పరిశుభ్రంగా ఉంచుకొనరో, ఇల్లు ముందు గోడ పడిపోయి ఉండనో, స్త్రీలు ప్రశంసాపాత్రులుగా ఉండరో ఆ ఇంటి యందు ప్రవేశించి నిరంతరం ప్రసన్న మనస్కులై ఉండవచ్చు. ముళ్ళ చెట్టు కల చోట, పవట అను పేరు గల తీగలున్న చోట, పలాస వృక్షాలనగా మోదగ చెట్లున్న చోట, అట్లే ఇంటి లోపలి భాగాన అగస్త్య వృక్షాలు, మధార వృక్షాలు, బంధజీవ వృక్షాలు, మల్లికా వృక్షాలు, కన్యాలతలు, తగర వృక్షాలు, ద్రోహి అను పేరు గల వేపయందులు ఒక జాతి వృక్షాలు, జటామాంసి వృక్షాలు, నీల వృక్షాలు, నల్ల అరటి వృక్షాలు, తాళ, తమాల, బిర్ల, తిత్తిడి, కండ, కరవేల, కదంబ, ఖర్జూర, భరగద, పిప్పిలి, మామిడి, గూలర, కటహర వృక్షాలు, వేప చెట్టు యందు కాకుల గూళ్ళు గల ఇంటిలో కాని, తోట యందు కాని వేప వృక్షాలు, దండరి, ముండిరి అను వృక్షాలు ఉన్న ఇంటి యందు ప్రవేశించవచ్చు. ఒక ఇంటి యందు సేవకురాలు ఒకతే ఉన్న 3 గోవులు, 5 అశ్వాలు, 5 గజాలు ఉన్న ఇంటిలోనికి నీవు నీ పత్నితో ప్రవేశించుము. ఏ ఇంటి యందు కాళికాదేవి యొక్క రూపముండునో, ఢాకిని ప్రేతరూపాన ఉండునో, క్షేత్రపాలకుడుగా ఏ ఇంటి యందు బౌద్ధ భిక్షుని యొక్క విగ్రహం లేక బుద్ధుని విగ్రహం ఉండునో అక్కడకు సందేహం లేక ప్రవేశించము. ఇంటి యందు నిద్రించుటకు పోవు సమయాన, ఆసనంపై కూర్చుండు సమయాన, అప్పుడప్పుడు తమ పనుల్లో నిమగ్నమగు సమయాన, భోజన సమయాన విష్ణువు యొక్క పేరు తలచని ఏ ఇల్లు కలదో అది నీది అని భావించము. దాని యందు సపత్నీకుడివై ప్రవేశించము. జనులు పాఖండ ఆచారాలను అనుసరిస్తున్నప్పుడు శ్రౌత స్మార్త కార్యాలు వదిలివేసిన వారు, విష్ణుభక్తి లేనివారు, మహాదేవుని నిందించువారు, నాస్తికులు, మూర్ఖులు గల గృహమందు పత్ని సహితుడవై ప్రవేశించము. ఎవరు పినాకధారి శివుని సర్వాధికునిగా భావించరో, ఆయనను సాధారణమూర్తిగా భావిస్తారో అట్టి గృహమున సపత్నీకుడవై ప్రవేశించము. కేవలం బ్రహ్మను, విష్ణువును, దేవతల అధిపతియగు ఇంద్రుని లెక్కించక రుద్రుని కృపతో ఉత్పన్నులైన వారిని మూఢులు అని ఎవరు చెబుతారో, వారిని విష్ణు, ఇంద్రశివుని సమానులని భావిస్తారో, ఎవరు మినుగురు పురుగులతో సమానమైన వానిగా సూర్యుని భావిస్తారో వారి గృహం
సర్వ విధాల సమృద్ధిగా ఉన్నను ఆ గృహమునందు ఎట్టి భయము లేక నీ భార్యతో కలిసి ప్రవేశించము. వండిన భోజనాన్ని తాము మాత్రమే స్వయంగా తినవారు స్నాన మంగళకార్య రహితులైన మూర్ఖజనులుండు ఆ గృహాన ప్రవేశించము. స్త్రీలు స్వచ్ఛమైన అలవాట్లు దేహ సంస్కార రహితులుగా ఉంటారో, దేహ సంస్కారం లేక అన్ని రకాల భక్ష్య పదార్థాలు తింటారో అట్టి ఇంటి యందు ప్రవేశించము. శుభ్రంగా లేని నోరు గలవారు, మురికి వస్త్రాలు ధరించినవాడు, పాచిపళ్ళవాడైన గృహస్థుల ఇంటి యందు ప్రవేశించము. తన ఇంటిని చక్కగా శుభ్రపరచుకొననివాడు, సంధ్యాకాలాన నిద్రించువాడు, సంధ్యా సమయాన భుజించువాడు ఇంటి యందు ప్రవేశించము. తిండిపోతూ అనగా ఎక్కువ ఆహారం తినవాడు, త్రాగుపోతూ, మూర్ఖత్వంతో జూదమాడుట యందు ఆసక్తి కలవాడు, వాద వివాదముల యందు ఆసక్తి కలవాడు, వ్యర్థ ప్రయాస చేయువాని ఇంట బ్రాహ్మణుల ధనం అపహరించువాడు, శూద్రుల చేత వండబడిన ఆహారం భుజించువారు ఇండ్ల యందు ప్రవేశించము. మద్యపాన రహితుడు, మాంసభక్షకుడు, ఇతరుల భార్యలను చెరచువాడు గలవాని ఇండ్ల యందు ప్రవేశించము. దినకాలమందు మైథునం సలుపువాడు, పర్వకాలమందు పూజాపాఠములు ఆచరింపనివాడు, సంధ్యాకాలమందు తన భార్యతో మైథునం సలుపువాడు, కుక్కల వలె పశువుల విధంగా వెనుక భాగం నుండి మైథునం సలుపువాడు, నోటి యందు మైథునం చేయువాడు ఉండిన వారి ఇండ్ల యందు భార్యతో ప్రవేశించము. ఏ అధమ పురుషుడు రజస్వలైన స్త్రీతోనూ చండాల స్త్రీతోనూ మైథునం సలుపునో, ఎవడు కన్యతో మైథునం చేయునో లేక గోశాలయందు మైథునం జరుపునో అట్టివాని ఇంటి యందు భార్యతో ప్రవేశించము. అధికంగా చెప్పుట వల్ల ఏమి ప్రయోజనం? ఎవరు నిత్య కర్మానుష్ఠానం చేయరో, రుద్రభక్తి విహీనుడో అట్టి వాని గృహమందు ప్రవేశించము. ఎవడు కృత్రిమలింగంతో సాధారణ లేక దివ్య ఔషధాలను తన శిస్నంపై పూతగా పోసుకొని మైథునం చేయునో అట్టి వారి గృహాన ప్రవేశించము అని తెలిపాను. అనంతరం సూతుడు ఇట్లు పలికెను. ఇట్లు తెలిపి మహామహిమ గల మార్కండేయ మహర్షి తన నేత్రాలు మూసుకొని అక్కడే అంతర్ధానుడైపోయాను. దుస్సహుడు కూడా ఇంతకు ముందు చెప్పిన స్థానాల వైపుకు వెడలిపోయాను. శ్రేష్ఠుడుగా ఆ దుస్సహముని జ్యేష్ఠాదేవితో కలిసి ఎక్కడ విష్ణు భగవాను నిందయందు జనులు నిమగ్నమయ్యందరో అట్టి స్థలం వైపుకు పోయాను. ఆమె జ్యేష్ఠ అని పిలువబడింది. ఒక మారు దుస్సహుడు ఆమెతో, నీవి చెరువు ఒడ్డుపై గల కుటీరమందు ఉండము, నేను పాతాళలోకాన ప్రవేశిస్తాను, అక్కడ మనం ఇద్దరు ఉండగల తగిన నివాసం అన్వేషించి నేను తిరిగి రాగలనని చెప్పగా, జ్యేష్ఠాదేవి నేను ఇక్కడ ఏమి తినగలను, నాకు ఎవరు భోజనం పెడతారని ప్రశ్నించగా ముని ఇట్లు చెప్పాను, నీకు భోజనంతో పాటు ధూపం, పుష్పాలు, సుగంధిత పుష్పాలతో పాటు పూజ చేయి స్త్రీల ఇంటి యందు ప్రవేశింపవలదు. ఈ విధంగా చెప్పి ముని సమీప బిలమార్గం ద్వారా పాతాళలోకానికి పోయాను. అక్కడ ఆ ముని నేటికి జలమందు వసిస్తున్నాడు. అశుభానికి అధిపతి అయిన జ్యేష్ఠాదేవి గ్రామంలో పర్వతాలకు దూరంగా నిత్యం వసించుచుండెను. ఒకప్పుడు దేవేశుడు త్రిలోకనాథులకు విష్ణు భగవానుడు లక్ష్మితో ఉండట ప్రసంగవసాన జ్యేష్ఠాదేవి చూసి జనార్దనునితో, మహానుభావ, నా పతి నన్ను వదిలి బిలమార్గాన పాతాళానికి పోయెను. నేను అనాథనయ్యాను. విశ్వేశ్వరా, నీకు ప్రణామములు. నీవు నాకు వృత్తి అనగా భోజనాది సాధనమిమ్ము అని ప్రార్థించెను. అందుకు జ్యేష్ఠాదేవితో మహావిష్ణువు, నిష్పాపుడు, రుద్రుడు, శర్వుడు, శంకరుడు, నీలలోహితుడు, శివుడు, జగన్మాత హైమవతి పార్వతి, నా భక్తులను చింతించని వారు మహాదేవుని నిందించి నన్ను పూజించి వారి చిత్తం నీకే చెందును. ఎవరి పూజ చేత నేను బ్రహ్మ సదా అస్తిత్వం కలిగి ఉన్నామో అట్టి మూఢభక్తుల ధనం నీకే చెందును. నన్ను ద్వేషించి నిందింతరో, నాపై భక్తి కలిగి ఉండరో, భక్తిని వలె నన్ను పూజించరో వారు నా భక్తులు కారు. వారి ధనధాన్యములు, క్షేత్ర సంపద, వారి చేత చేయబడ్డ శుభకార్యములు కూడా నీవే అగును. కూప తటాకాది జలావాసుల ఖననం కూడా నీకే చెందునని చెప్పాను. సూతుడు ఇట్లు చెప్పాను. ఈ విధంగా చెప్పి విష్ణు భగవానుడు లక్ష్మీ సహితుడుగా అంతర్ధానమయ్యను. ఆ లక్ష్మి యొక్క నాశనం కొరకు విష్ణువు రుద్ర భగవాన్ని తపమాచరించను. అప్పటి నుంచి విష్ణు భక్తుల చేత నిరతం అలక్ష్మి బలి చేయబడుచున్నది. స్త్రీలు అనేక విధాలుగా బలినిచ్చి అలక్ష్మిని పూజించాలి. ఈ అలక్ష్మి సృష్టి వృత్తాంతం చదివినవాడు లేక విన్నవాడు లేక ఉత్తమ బ్రాహ్మణులకు వినిపించువాడు పాపం నుంచి విముక్తుడై మోక్షప్రాప్తి పొందను. అలక్ష్మి వృత్తాంత కథనం లేక పెద్దమ్మ జననం క్రియాకలాప వృత్తాంతమను 6వ అధ్యాయం సమాప్తం. ఓం శాంతి శాంతి శాంతి.